సందేశము, క్రీస్తు రాకడ ఉపదేశము, అంత్యకాల సందేశము, క్రీస్తు రాకడ ఉపదేశము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రండి, మరి యొక్క సమయము దేవుని సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఇటు మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఇది నా వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి యేసయ్య, మాకిచ్చిన ఇటు ధన్యత కొరకై నీకు వందనాలు చెల్లించుకొనుచు మరి యొక్క సమయము నీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకోవటానికి నీ కృపనిచ్చినవయ్యా. మమ్మల్ని ప్రేమించి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మా నిమిత్తమై మీరు మాకు దయచేసినందుకై నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో నాయన, మరి నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యములో ఉన్న సంగతులు మాకు బోధించమని, మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని, వినుచున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథ ధ్యానాల్ని మనం చేస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7 వచనాలను ఇప్పటి వరకు మనం ధ్యానం చేసి ఉంటా ఉన్నాం. ఈరోజు ధ్యానమునకు కాను 8వ వచనము నుంచి ఉన్న వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. నాతో పాటుగా దేవుని వాక్యాన్ని చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని రాజ్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. దేవుడు తన వాక్యము మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మరి ఈ యోహాను ఎవరైతే ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడో ఆయన ఆ అనుభవాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ ఉండి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మీ సహోదరుడనైన నేను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 9వ వచనములో యోహాను తెలియజేస్తున్నటువంటి మాట, ఆయనకు కలిగిన శ్రమ, ఆయనకు పొందుకున్నటువంటి ఈ యొక్క మరి కష్టాలు, ఆయన చెరలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేనిని బట్టి ఆయన చెరను పొందుకున్నాడు, దేనిని బట్టి శ్రమను పొందుకున్నాడు అంటే యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చినటువంటి సాక్ష్యము నిమిత్తము అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసును గూర్చినటువంటి సాక్ష్యము నిమిత్తము ఆయన పద్మాసు అనేటువంటి ఆ ద్వీపమునందు పరవాసిగా ఉంటా ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెరలో
పడవేయబడతా ఉన్నాడు. పద్మాసు అనేటువంటి ఆ ప్రాంతములో, ఆ ద్వీపములో ఆయనను చెరకు తీసుకొని పోయి ఆ ప్రాంతములో ఉంచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేనిని బట్టి ఆయన శ్రమ పొందుకుంటా ఉన్నాడు అంటే, యేసుక్రీస్తును బట్టి, ఆయనను గూర్చిన సాక్ష్యమును బట్టి, ఆయన వాక్యమును బట్టి ఆయన చెరకు అప్పగించబడతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు నిమిత్తమైనటువంటి ఈ యొక్క శ్రమలో పాలివాడైనటువంటి యోహాను పద్మాసులో ఉండగా ఆత్మవశుడై ఆయన ఈ యొక్క ప్రత్యక్షతలన్నిటినీ కూడా చూస్తూ ఉండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ యోహానుకు పద్మాసు ద్వీపములో బయలుపరిచిన ఆత్మ సంగతులనన్నిటినీ కూడా ఆయన ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నట్టుగా, రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఒక స్వరాన్ని వింటా ఉన్నాడు. ఆత్మవశుడనై ఉండగా, దేవునికి స్తోత్రం, ఆయన శ్రమలో, ఆయన కష్టములో, ఆయన మరి చెరలో ఉండగా, పరవాసిగా ఉండగా, అటువంటి సందర్భంలో ఆత్మవశుడుగా చేయబడటం అనేటువంటిది ఎంత గొప్ప అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలముగా మన కష్ట అనుభవాలలో, శ్రమలో, ఇబ్బందులలో, సమస్యలలో ఆత్మవశులము అవటము అనేది అది ఎంత గొప్ప ధన్యత, గొప్ప అనుభవము. ఆత్మీయ అనుభవములో ఒక ఉన్నతమైనటువంటి అనుభవముగా మనం చూడగలుగుతాం. ఈ లోకంలో దేవుని బిడ్డలంగా జీవిస్తూ ఉన్నాము కాబట్టి శ్రమ మనకు సాధారణమైనటువంటిదే. దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, ఆయన బిడ్డలు ఆ క్రీస్తును కలిగి ఉన్నందున ప్రతి క్రైస్తవుడు కూడా శ్రమపడే అనుభవాన్ని కలిగి ఉంటాడు అని పేతురు పత్రికలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రమ క్రైస్తవునికి దేవుని సహవాసములో, క్రీస్తు సహవాసములో ఆయన కొరకు సాక్షిగా జీవిస్తున్న ప్రతి బిడ్డకు శ్రమ అనేది తప్పక ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ అనుభవాలలో ఆత్మవశులము అవటము అనేది ఎంత గొప్ప అనుభవము. ఆత్మవశుడను అయితిని అని యోహాను చెప్తా ఉన్నాడు. అనగా యోహాను ఒకవేళ తను ఆ చెరలో, ఆ శ్రమలో, ఆ ద్వీపములో పడవేయబడి ఉండగా తన యొక్క స్థితిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నట్లయితే తను ఆత్మవశుడు కాలేకపోయి ఉండేవాడు. కానీ ఆత్మవశుడనైతిని అని ఆయన చెప్పటానికి ఆయన మనస్సు, ఆయన హృదయము, ఆయన ఆలోచనలు క్రీస్తు పైన కేంద్రీకృతమై ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే ఆయన ఆత్మవశుడుగా చేయబడ్డాడు. చూడండి, ఆయన ఆ యొక్క అనుభవములో ఎన్ని గొప్ప దర్శనాలను ఆయన చూడగలిగినాడు. జరగబోయే సంగతులు పరిశుద్ధాత్మదేవుడు యోహానుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మన అనుభవాలు అట్టి అనుభవాలుగా ఉండాలని దేవుని నామంలో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మన శ్రమలు, మనం పొందుకున్న కష్టాలు, పొందుకుంటున్నటువంటి అనుభవాలు, వెళ్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకు వ్యతిరేకమైనవిగా, కష్టముతో కూడుకున్నవిగా, దుఃఖముతో కూడుకున్నవిగా ఉండవచ్చు. కానీ ఈ అనుభవాలలో దేవునితో కలిసి సహవాసము చేసే అనుభవం ఎంత గొప్పది. ఎందుకంటే దేవుని బిడ్డల జీవితాలలో శ్రమ అనే అనుభవము ఆయన అనుమతి లేకుండా రాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ
ఆయన అనుమతిస్తేనే కదా మన జీవితంలో వచ్చేది. ఆ శ్రమలో ఆయన పైన ఆనుకున్నప్పుడు, ఆయనతో కలిసి నడిచేటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు, ఈ శ్రమలో సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, క్రీస్తుతోటి సహవాసాన్ని మనం పొందుకోగలము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అక్కడ ఆత్మవశుడై ఉన్నటువంటి యోహాను, ఆయనకు ఒక స్వరము వినపడతా ఉంది. ఆయన విన్నటువంటి స్వరము భూరధ్వని వంటి స్వరము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. భూరధ్వని వంటి స్వరం. దేవునికి మహిమ కలుగును గాక. భూరధ్వని వంటి స్వరము. ప్రకటన గ్రంథములో ఇంకా భిన్నమైనటువంటి స్వరాల్ని మనం చూస్తాం. భూరధ్వని వంటి స్వరము, ఉరుము వంటి స్వరము, విస్తార జల ప్రవాహముల ధ్వని వంటి స్వరము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయా సందర్భాలలో మనము ఈ యొక్క స్వరాలను గూర్చి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ భూర వంటి స్వరము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆ స్వరము అంటే, భూర అనే మాట హెచ్చరికకు గుర్తుగా ఉంటా ఉంది. ప్రకటన గ్రంథములో బూరలను ఊదేటువంటి వారు, కడబూర శబ్దము అనగా దూత శబ్దమే, దూత స్వరము, హెచ్చరిక స్వరము. ఇక్కడ మాట్లాడుతున్నది యోహానుతో ఒక దూత మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే భూర వంటి స్వరము నేను వినగా నా వెనుక తిరిగి చూచి తిని అనేటువంటి మాట ఈ వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన చూసినటువంటివి, విన్నవి ఇక్కడ 7 సంఘాలకు తెలియచేయమని అక్కడ యోహాను వింటా ఉన్నాడు. 7 సంఘాలను గూర్చినటువంటి ధ్యానాలు మనం 2వ అధ్యాయం నుంచి ప్రారంభించబోతా ఉన్నాం. 2వ అధ్యాయము, అదే రీతిగా 3వ అధ్యాయంలో ఈ 7 సంఘాలను గూర్చిన వివరణను మనం చూడబోతా ఉన్నాం. ఇక ముందుకు వెళ్తే 13వ వచనంలో ఆ మాటలాడుచున్న స్వరము ఏమిటో అని చూడ తిరిగి తిని, ఆయనకు ఒక స్వరం వినపడతా ఉంది, భూర వంటి స్వరము. భూర వంటి స్వరము అనగా దూత స్వరముగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన ఎవరు అని తిరిగి చూసినప్పుడు మాత్రం ఆయనకు కనిపించింది, యోహానుకు కనిపించింది మరొక దృశ్యము, మరి యొక్క ప్రత్యక్షత యోహాను చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని. ఇప్పుడు ఆయన తిరుగగా, వెనక్కి తిరిగి చూడగా, ఎవరు నాతో మాట్లాడుతున్నది అని తిరిగి చూసినప్పుడు మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. మనుష్య కుమారుడు మనందరికీ తెలుసు కదా. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తే. మనకు సువార్తలలో మార్కు సువార్త మనం చూస్తే ఒక్కొక్క సువార్త కూడా యేసుక్రీస్తును ఒక్కొక్క విధముగా చూపించినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్తలో యేసుక్రీస్తును మనుష్య కుమారుడు అని సంబోధించబడినట్టుగా మనం చూస్తాం. మనుష్య కుమారుడు మరి పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ ఆయన అనేకుల కొరకు క్రయధనముగాను పాప విమోచనార్థమై ఆయన మరణించుటకు, అనేకుల కొరకు మరి ఆయన పరిచారము చేయుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో
మనం చూస్తాం. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తే. ఇప్పుడు యోహాను వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆయనకు కనిపించింది దూత కాదు, కానీ స్వరము దూత స్వరమే. వెనుకకు తిరిగి చూచినప్పుడు ఆయన మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఇక్కడ పోలిన అనేటువంటి మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయనను పోలినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. ఎందుకు? కారణం ఏంటి అంటే, భూమి మీద జీవించిన కాలంలో ఈ యోహాను యేసుక్రీస్తుకు ఇష్టడుగా ఉన్న శిష్యుడుగా కనపడతా ఉన్నాడు. సన్నిహితుడుగా, ఆయనను హత్తుకున్న శిష్యుడుగా, ఆయన ప్రేమించిన శిష్యుడుగా కనపడతా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు పోలికలో కనపడతా ఉన్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో భూమి మీద చూసిన శరీరాకారంలో ఉన్న క్రీస్తు వలె కాదు, కానీ ఆయనే, కానీ ఇప్పుడు రూపము మరొకలాగా కనపడతా ఉంది. అది యోహాను గమనించినటువంటి విషయం. మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఇప్పుడు దూత స్వరం విన్నాడు, కానీ తిరిగి చూచినప్పుడు దూత కనపడలేదు. ఎందుకు అనేది తర్వాత వచనాలలో నేను మీకు తెలియజేస్తాను. తర్వాత వచనాలలో మనం చూస్తాం ఆ మాటని. ఎందుకు దూత కనపడలేదు, ఎందుకు దూత అక్కడ ఆ దూత స్వరూపాన్ని యోహాను చూడలేదు అనేటువంటి దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మనం తర్వాతి వచనాలలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనుష్య కుమారుని పోలిన ఆయన స్వరూపాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. యోహానుకు కనిపించిన ఆ స్వరూపము ఎట్లా ఉన్నది? ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వచనాలు ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క స్వరూప దర్శనాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఆ విషయాల్ని వివరిస్తూ ఉన్నాడు. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. రెండవ ధ్వని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక ధ్వని, ఒక స్వరము, బూర వంటి స్వరము, అది దూత స్వరము. రెండవ స్వరము విస్తార జల ప్రవాహముల స్వరము. ఇది యేసుక్రీస్తు యొక్క స్వరముగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వివరణలో యేసుక్రీస్తును ఆయన చూస్తూ ఉండగా ఈ భూమి మీద శరీర ఆకారములో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆ రీతిగా యోహానుకు కనపడటం లేదు, కానీ ఒక నూతనమైన స్వరూపము, పోలిక ఆయనదే, మనుష్య కుమారుడే, కానీ రూపము ఇంకొకలాగా కనపడతా ఉంది. ఈ వర్ణన చూడండి, ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము, రొమ్మునకు బంగారు దట్టి ధరించుకున్నవాడై ఉంటా ఉన్నాడు. ఎవరు ఈ విధమైన వస్త్రధారణ కలిగి ఉంటాడు? పాత నిబంధనలో మనం చూస్తాం, యాజక ధర్మము చేసేటువంటి యాజకుడు ఈ విధమైన వస్త్రధారణను కలిగి ఉంటాడు. మరి యేసుక్రీస్తు ఎందుకు ఆ విధంగా కనపడతా ఉన్నాడు యోహానుకు?
దానికి కారణమున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రికలో మనం ఆ విషయాన్ని చూస్తాం. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి కార్యం ఏంటి అనేటువంటి మాటను మనం గనుక చూసినట్లయితే, యేసుక్రీస్తును గూర్చి చెప్పబడుతూ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఈ యొక్క మెల్కీసెదెకు క్రమము గురించి పౌలు రాస్తూ యేసుక్రీస్తును ఆ మెల్కీసెదెకు క్రమములో చేర్చబడినటువంటి యాజకునిగా పౌలు చూపిస్తూ ఉన్నాడు. అందులో 7వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా చెప్పబడతా ఉంది. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన మెల్కీసెదెకు క్రమములో చేర్చబడిన ప్రధాన యాజకుడుగా, ఆ యాజకత్వము కలిగిన వాడై నిరంతరము మార్పులేని యాజకుడుగా దేవుని యొద్దకు వచ్చి వారిని సంపూర్ణముగా రక్షించగలిగినటువంటి శక్తిమంతుడుగా ఈయన ఉన్నాడు అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు యోహాను పరలోకంలో యేసుక్రీస్తు యొక్క స్వరూప దర్శనాన్ని చూసినప్పుడు ఆయనకు యేసుక్రీస్తు ఎట్లా కనిపిస్తూ ఉన్నాడు అనంటే, ఆ మార్పు లేని శాశ్వతమైన ఆ మెల్కీసెదెకు క్రమములో చేర్చబడిన ప్రధాన యాజకుని వలె యోహానుకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు స్వరూప దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది పరలోకంలో ఆయనకివ్వబడిన ఘనత. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించటానికి దాసుని రూపమును ధరించి ఆయన దరిద్రుడుగా దీనుడుగా పశువుల పాకలో ఆయన జన్మించిన వాడుగా మనకు కనపడతా ఉన్నాడు. ఒక సేవకుడు ఈ విధంగా యేసుక్రీస్తును గూర్చి చెప్పటాన్ని నేను విన్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక వడ్రంగి వాని కుమారుడు. కానీ వడ్రంగి పని చేయటానికి దేవుడు ఆయనను నియమించలేదు, దేవుడు ఆయనను పంపలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ లోకములో మనందరి పాప శాప విమోచనార్థమై మనల్ని విమోచించుట కొరకై, మనల్ని మరి ఆయన బిడ్డలుగా చేయుట కొరకై, మన పాప శాపము నుంచి విడుదల చేసి మనల్ని సజీవులనుగా తండ్రి అయిన దేవుని ఎదుట ప్రత్యక్షపరచుటకు ఆయన తనను తాను బలియాగముగా చేసుకున్నవాడుగా మనకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు స్వరూప దర్శనాన్ని ఈయన చూసినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క రూపము కంటే కూడా ఎంతో అద్భుతమైన రూపాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు. అందుకే ఈ 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఆయన యుగ యుగములలో ఉన్నటువంటి వాడు, అల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి వాడు. ఆయనే ఆదియు అంతమై ఉన్నటువంటి వాడు.
ఆయన సజీవుడుగా మన మధ్యలో నివసిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి వాడు అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అట్టి దేవుని మనం కలిగి ఉంటా ఉన్నాం. అట్టి క్రీస్తు సహవాసంలోనికి మనం పిలువబడి ఉంటా ఉన్నాం. శాశ్వతమైనటువంటి జీవమును, శాశ్వతమైనటువంటి ప్రణాళికల్ని తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. అదే విషయాన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి ఉన్నటువంటి వచనాల్లో మనం చూస్తాం. 3వ వచనం నుంచి ఉన్న వచనాల్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి ఉన్న వాక్యము: మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈరోజు మనల్ని ఏర్పరచుకుంటా ఉన్నాడు. ఆయన ఎదుట మనము పరిశుద్ధులముగా ఉండాలనేది ఆయన చిత్తమై ఉంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ క్రీస్తు ద్వారా మనకివ్వబడిన రక్షణ ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువైనది, ఎంతో మరి గొప్ప ప్రణాళికలు దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మన నిమిత్తమై ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. గడిచిన ఎపిసోడ్లో క్రీస్తు కలిగి ఉన్న ఆ మహిమ, యుగ యుగములలో ఆయన కలిగి ఉన్నటువంటి మహిమను గూర్చి మనం ధ్యానం చేసి ఉంటా ఉన్నాం. కాబట్టి అట్టి క్రీస్తు సహవాసములోనికి పిలువబడిన నీవు నేను శాశ్వతమైన ప్రణాళికలు దేవుడు మన జీవితాలలో కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ క్రీస్తు ప్రధాన యాజకుడై తండ్రి అయిన దేవుని సముఖములో మనకంటే ముందుగా ప్రవేశించెను అనేటువంటి మాట హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తాం. మనకంటే ముందుగా ప్రవేశించినాడు. ఇప్పుడు మనము కూడా ఆయన మార్గములో ఆయన ద్వారా మరి తండ్రి ఎదుట ప్రవేశించవలసిన వారమై ఉంటా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ద్వారా మనము కూడా ప్రవేశించాలి. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. చూడండి, చదువుతా ఉన్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను ఆ ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని విమోచించుటకు, రక్షించుటకు గల కారణం ఏంటి అనంటే రాజులైన యాజక సమూహములో మనల్ని చేర్చడానికి. ఈరోజు నీవు నేను అట్టి సహవాసంలోనికి పిలువబడి ఉండగా మనమందరము కూడా ఆయన సహవాసములో స్థిరపరచబడి ఆయన శాశ్వతమైన రాజ్యములో ఆ దేవదేవుని సన్నిధిలో ఆ యాజకత్వములో నీవు నేను చేర్చబడి ఆయనను నిత్యము సేవించు వారముగా ఉండుటకు మనల్ని మనం సంపూర్ణముగా అర్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి జీవితాలలో దయచేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి యేసయ్య, మాకిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, ఈ సమయము ప్రభువా నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా ఆ విధంగా బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.